సత్యంకి తన చెల్లెలు కావేరి అంటే అమితమైన ఇష్టం. కావేరి వచ్చినప్పటి నుంచి తనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలని, తనని మంచిగా చూసుకోవాలని, ఉన్న 6 రోజులు తనని సంతోషంగా ఉంచాలని అనుకుంటూ ఉంటాడు. అందులో భాగంగానే తనకు పెసరట్లు అంటే చాలా ఇష్టమని పెసరట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న సరళకైతే నచ్చదు. అసలు కావేరి ఇంటికి రావడమే నచ్చదు. ఎందుకంటే కావేరి వలనే వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయన్నట్టు బాధపడుతూ ఉంటుంది. మామూలుగా అయితే కావేరి అంటే సరళకు కూడా చాలా ఇష్టమే. ఆ ఒక్క కారణంతో కావేరి మీద ఉన్న ప్రేమను మొత్తం చంపేసుకుంటుంది. అయితే చెల్లెలి మీద ప్రేమతో పెసరట్లేసి పెడతాడా, వాళ్ళిద్దరు సంతోషాన్ని చూడని ఎలా దూరం చేస్తానని గుప్పెడు మిరపకాయలు చట్నీలో వేసి పడేస్తుంది. అయితే అది తినలేక కావేరి బాధపడుతుంది. కానీ ఎంత బాధైనా భరిస్తుంది. కానీ నోరు తెరిచి అన్నయ్య ఇది కారంగా ఉన్నది అని అయితే చెప్పదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ప్రేమతో తనకి పెసరట్లు వేసి పెట్టాడు. ఇక వాళ్ళ వదిన చేసిన పనికి తను చెప్తే ఎందుకులే అని చెప్పదన్నమాట. కన్నీళ్ళు వచ్చేస్తున్నా కూడా ఎందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని సత్యం అడిగితే ఈ సరళ ఏం చెప్తుందంటే అది అన్నయ్య మీద ఉన్న ప్రేమ మమకారం, అందుకే కన్నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక చిన్ని కూడా తిని కన్నీళ్ళు పెట్టేసుకుంటుందే తప్ప నోరు తెరిచి కారంగా ఉందని చెప్పదు. అయితే సత్యం వాళ్ళిద్దరు బాధను చూసి తను ఒకసారి నోట్లో వేసుకొని చూసి కారంగా ఉంది ఎలా తింటున్నారు మీరు అనుకుని అంటూ ఉంటే ఇక పడేసేయండి బయట అని చెప్తే వద్దన్నయ్య నిమ్మకాయలు ఉంటే చెప్పు, ఇంట్లో నిమ్మకాయలు పిండితే కారం పోతుంది అని ఆ చట్నీని బాగా చేసేస్తుంది. ఇక సరళ కానీ లోహిత కానీ వాళ్ళిద్దరు కారంతో మండిపోయి ఏడుస్తారనుకుంటే ఇలా అయిందేంటమ్మా అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తం మీద టిఫిన్ చేసి ఇక అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే కావేరి చిన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వస్తుంది. అమ్మ ఉండేది 6 రోజులే కదా మామయ్య, తనకిష్టమైన ప్లేస్లు ఏమేమి ఉన్నాయన్నీ లిస్ట్ చేశాను, వినిపించమంటారా చదివి అనేది చెప్పడంతో చదువమ్మా, వెళ్దాం అక్కడికి, అమ్మని మంచిగా చూసుకుందాము, అమ్మని సంతోషంగా ఉంచాలి 6 రోజులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. చందు ఎప్పుడు చిన్నికి సపోర్టివ్గా ఉంటాడు. కానీ అది చూసిన లోహితకైతే నచ్చదు. ఇక సరళకు అస్సలు నచ్చదు. మరి ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.